హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టోటల్గా 26 ఫార్మా నోటిఫికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మనకి వైజాగ్ పర్వాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి, అట్లాగే హైదరాబాద్ జీడిమెట్ల నుంచి, బాలానగర్ మహబూబ్ నగర్ నుంచి, సో గుంటూరు రమేష్ హాస్పిటల్స్లో వర్క్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ చెప్తున్నాను. అట్లాగే మనకి జడ్చర్ల మహబూబ్ నగర్, అలాగే మంగళూరులో నుంచి, బెంగళూరు నుంచి, అహ్మదాబాద్ నుంచి, అట్లాగే మన సిప్లా కంపెనీ ముంబై నుంచి, అట్లాగే ఔరంగాబాద్ ఏదైతే మన మహారాష్ట్రలో ఉందో అక్కడి నుంచి, అట్లాగే గోవా, అలాగే బారూచ్ ఇదైతే గుజరాత్లో ఉంది, సో అక్కడ నుంచి, అట్లాగే మీరజ్ మహారాష్ట్ర ఉంది, అలాగే లాతూర్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ ఏరియాస్లోనైతే వేరియస్ ఫార్మా నోటిఫికేషన్స్ అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అయితే ముందుగా కనుక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇక వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శోధన ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూస్ని మనకి సెకండ్ నుంచి 6th మార్చ్ వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకి క్యూసీ అట్లాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారనమాట. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు సో విశాఖపట్నం లొకేషన్లో, అట్లాగే మనకి తెలంగాణలో జడ్చర్ల లొకేషన్లో, సో బోత్ లొకేషన్స్లో అయితే తీసుకోవడానికి వీళ్ళు నోటిఫికేషన్ ఇదైతే ఇచ్చారు. సో మీకు ఫ్రెషర్స్ దగ్గర నుంచి 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చేసి మీకు ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే సరిపోతుందని ఇచ్చారనమాట. దీంట్లో ఏంటంటే ఎంఎస్సీ ఫినిష్ చేసిన వాళ్ళకి క్వాలిటీ కంట్రోల్లోనే, రిమైనింగ్ వాళ్ళకైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కార్తిక్ గారి నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఇక మీకు వెన్యూ అడ్రస్ వచ్చేసి మీకు శోధన ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అయితే ఉందన్నమాట. ఇది మనకి జీడిమెట్ల హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. అట్లాగే మీకు క్యాండిడేట్స్ అంటే ఎవరైతే వైజాగ్ లొకేషన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే మనకి జేఎన్ ఫార్మాసిటీ పర్వాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అయితే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. సో ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఫార్మా సెక్టార్లో వర్క్ చేయడానికి అయితే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. సో మీరు డెఫినెట్గా అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది వచ్చేసి మనకి రామచంద్రాపురం అట్లాగే ద్రాక్షారామం సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, సో వాళ్ళకైతే ఫార్మా అంటే మనకి మెట్రోకెమ్ ఏపీఐ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అవడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే సో వాళ్ళ వైజాగ్ అలాగే హైదరాబాద్, సో ఈ ఆ లొకేషన్స్లో అయితే వర్క్ చేయడానికి వీళ్ళు ప్రొడక్షన్ యూనిట్లోని ఆపరేటర్స్ని అట్లాగే సూపర్వైజర్స్గా తీసుకోవడానికి అయితే 250 పోస్టులు అనేవి మనకి ఇచ్చారనమాట. సో దీంట్లో ఏంటంటే 10th క్లాస్ పాస్ అయినా, 10th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇక ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్, అలాగే డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఎడ్యుకేషన్ అనేది చదువుతూ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక కేవలము మేల్ క్యాండిడేట్స్ మాత్రం తీసుకుంటున్నారనమాట. కానీ ఏజ్ వచ్చేసి మీకు 18 to 30 years బిలో అయితే ఉండాలన్నమాట. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని చూడండి. ఇక్కడ వీళ్ళు మీకు ప్రొవైడెడ్ ఫండ్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఈఎస్ఐ ఉంటుంది, వార్షిక బోనస్ అంటే ఇయర్లీ బోనస్ ఇస్తారు. ఇక ఫ్రీ మీల్ అండ్ అకామిడేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 150 వేకెన్సీస్, అలాగే సూపర్వైజర్స్కి అయితే వీళ్ళు 100 వేకెన్సీ అయితే ఇచ్చారనమాట. మీకు శాలరీ కూడా స్టార్టింగ్ మంచి శాలరీని ఇస్తున్నారనమాట. సో మీకు 13,500 CTC అయితే ఉంటుంది పర్ మంత్. సో మీకు సూపర్వైజర్స్కి అయితే మాత్రం 14,000 అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నారో వాళ్ళైతే విఎస్ఎం కాలేజ్లో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో మీకు 7th మార్చ్ అనేది ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందన్నమాట. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకొని మీరైతే అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది కూడా మెట్రోకెమ్ నుంచి రావడం జరిగింది. అయితే సో వీళ్ళు ఏంటంటే మనకి హైదరాబాద్ షాపూర్ నగర్లో అయితే మనకు లొకేషన్ ఉంటుంది, ఓక్ లొకేషన్ అనేది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఈ లొకేషన్లో అంటే 30th మార్చ్ని కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారనమాట. సో మీకు జీడిమెట్ల, షాపూర్ నగర్ అయితే మీకు లొకేషన్ అనేది ఉంటుంది. సో వెన్యూ అనేది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు వెంకటరామ్ గారి నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకొని అయితే అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకు కోవలెంట్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి 1 నుంచి అట్లకి మార్చ్ 10వ తారీఖు వరకు అయితే ఈ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ని అట్లాగే ఎగ్జిక్యూటివ్స్ కెమిస్ట్లని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 9 years ఎవరైతే ఉన్నారో, అట్లాగే సో బీఎస్సీ ఎవరైతే కెమిస్ట్రీలో ఫినిష్ చేస్తారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూస్తే మీకు 1,75,000 నుంచి ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకైతే 5,50,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే శివ హరిప్రసాద్ గారి నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక సో వెన్యూ వచ్చేసి మీకు ఇది హాతునూరు సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అయితే ఉంటుంది, గమనించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి హెడ్ ఆఫ్ బయోఫార్మా నుంచి రావడం జరిగిందనమాట. సో ఇది ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోటల్ రెయిన్బో టువర్డ్స్ కర్నూలు రోడ్, రాజ్పూర్ విలేజ్, బాలానగర్ మండల్, మహబూబ్ నగర్, తెలంగాణ అయితే ఉంటుంది. సో వీళ్ళు మీకు March 6th అయితే సాటర్డే రోజున ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు. సో మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ జడ్చర్లు అయితే ఉంటుందన్నమాట. ఇక మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే సో ఇక్కడ చూసిన
కావాల్సిన డీటెయిల్స్ ప్రకారం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంజెక్టబుల్ వీళ్ళు 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అట్లాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో, అట్లాగే వీళ్ళు ప్రొడక్షన్ ఇంజెక్టబుల్ డిపార్ట్మెంట్లో. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అడుగుతున్నారనమాట. దీనికి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, సో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, సో వీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫర్దర్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే మీరు ఇక్కడ ఏదైతే మనకి edukondulu.m@heterodox.comకి, అట్లాగే HDL3HR@heterodox.comకి అయితే మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసి ఫార్వర్డ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జీవీకే బయో నుంచి రావడం జరిగిందనమాట. వీళ్ళు కూడా ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో అయితే తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక satish.uppuluri.c@gvkbio.comకి అయితే మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఇక స్కిల్స్ వచ్చేసి మీరు బ్యాచ్ ఆపరేషన్స్, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, సో ఈ విధంగా అయితే స్కిల్స్ని అడగడం జరిగిందనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళు 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాచ్ ఆపరేషన్స్లో విత్ ఎక్స్పోజర్ ఇన్ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా, అలాగే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ వీరందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఆప్టిమస్ ల్యాబ్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఇదేంటంటే మనకి దోతిగూడెంలో అయితే ఉంటుందన్నమాట. అంటే ఇది మనకి హైదరాబాద్ అట్లాగే నల్గొండ డిస్టిక్ మధ్యలో అయితే ఉంటుంది, నల్గొండకి. సో వీళ్ళు ఏంటంటే క్వాలిటీ కంట్రోల్లో, క్వాలిటీ అష్యూరెన్స్, ఏఆర్ఎంటీ డిపార్ట్మెంట్లో వేరియస్ పొజిషన్స్కి అయితే మన నోటిఫికేషన్ ఇచ్చారు. ట్రైనీస్ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అట్లాగే ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ, పాస్ అవుట్ ఇన్ అంటే 2019-20 వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని అయితే ఇచ్చారనమాట. అట్లాగే కెమిస్ట్లకి, సీనియర్ కెమిస్ట్లకి, బీఎస్సీ, అట్లాగే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు 2 to 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే సీనియర్ కెమిస్ట్లకి, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవరైతే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు ramkrishna.a@optimusdrugs.com లేకపోతే planthr@optimusdrugs.comకి అయితే మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసి ఫార్వర్డ్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అలివేరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళంటే ఫ్రెషర్స్ కోసం అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీళ్ళు ఇంటర్వ్యూస్ని కూడా 3rd and 4th March అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. ఇక మీకు అడ్రస్ వచ్చేసి ఇది అలివేరా యానిమల్ హెల్త్ లిమిటెడ్, సో జేఎన్పీసీ రామ్కీ సెజ్ నియర్ టు లంకనపాలెం జంక్షన్, పరవాడ మండలం, విశాఖపట్నం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ బట్టి మీరైతే అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇదేంటంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే మళ్ళీ మనకి అలివేరా నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు 3 to 5 years ఎక్స్పీరియన్స్, 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఇలాగ వేరియస్ డిపార్ట్మెంట్లో సో వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అట్లాగే పొజిషన్స్ బట్టి అయితే వీళ్ళు ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళైతే సో ఈ డీటెయిల్స్ ప్రకారం మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి మనకి మెట్ప్లస్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఇది ఒక మంచి భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియర్లీ 500+ వేకెన్సీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎవరైతే ఫార్మాసిస్ట్ అంటే విత్ పీసీఏ అంటే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అట్లాగే వీళ్ళు ఏంటంటే డీఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఫినిష్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే సీనియర్ ఫార్మసీ ఎయిడ్లో కూడా సో 10th class ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళు 3+ years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అట్లాగే సిఎస్ఏ ఈ పొజిషన్లో ఏంటంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీరు ఈ మెట్ప్లస్లో వర్క్ చేయడానికి మీరైతే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. అట్లాగే మీ రెజ్యూమ్ని కూడా సో hrm@medplusindia.comకి అయితే ఫార్వర్డ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్లు అనేవి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, అట్లాగే వెస్ట్ బెంగాల్ ఏరియాలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రమేష్ హాస్పిటల్స్ రావడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఎవరైతే మనకి ఆంధ్రాలో అట్లాగే గుంటూరులో వర్క్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ నేను చెప్తాను. సో వీళ్ళంటే వేరియస్ పొజిషన్స్ అంటే 10th class పాస్ అయిన వాళ్ళకి, అట్లాగే అసలు మీరు 10th class లేకపోయినా పర్వాలేదన్నమాట. జస్ట్ సో ఈ ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫీమేల్స్కి, మేల్స్కి, అలాగే బోత్ ఫీమేల్స్ ఆర్ మేల్స్, నర్సింగ్ స్టాఫ్కి అయితే మాత్రం జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ అయితే ఉండాలి. అట్లాగే వీళ్ళు ఏంటంటే మనకి ఫ్లెబటోమిస్ట్స్ అని ఇచ్చారనమాట. ల్యాబొరేటరీలో వర్క్ చేయడానికి వాళ్ళకైతే వొకేషనల్ ఎంఎల్టీ, అలాగే డిఎంఎల్టీ, బీఎస్సీ, ఎంఎల్టీ ఫినిష్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చేసి మనకి డిగ్రీ, బీటెక్, మల్టీలింగ్వల్, ఎంఎస్ ఆఫీస్, అలాగే టైపింగ్ వచ్చిన వాళ్ళకి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. మీకు స్టార్టింగ్ వచ్చేసి 10,000 శాలరీ అయితే ఇస్తారు. సో తర్వాత మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అయితే శాలరీస్ కూడా పెంచడం జరుగుతుందన్నమాట. సో పొజిషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే మనకి గుంటూరులో వర్క్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే సో రమేష్ హాస్పిటల్స్లో వర్క్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళు వీరైతే మీరు రిజిస్ట్రేషన్ ప్రెజెంట్స్ ఓపెన్లోనే ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి అయితే. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే శిల్పా మెడికేర్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం. అయితే ఫర్దర్గా ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు టెలిఫోనిక్ ఇంటర్వ్యూని మీకు కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే మైక్రోబయాలజీలో, అట్లాగే ఇంజనీరింగ్ ప్రాసెస్లో, అట్లా క్వాలిటీ కంట్రోల్, సో ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే ఈ విధమైన కీ స్కిల్స్ ఉండి అలాగే ఈ డిజిగ్నేషన్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారో సో ఈ క్వాలిఫికేషన్స్తో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మైక్రోబయాలజీ ఇంజెక్టబుల్ అయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి గమనించండి. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు అయితే జడ్చర్ల, మహబూబ్ నగర్ అయితే ఉంటుందన్నమాట. సో మీ సీవీని అయితే మీరు సో ఈ అడ్రస్కి అయితే ఫార్వర్డ్ చేసేసేయండి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే.
ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా అయితే వీళ్ళు తీసుకుంటున్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఫర్దర్గా మీరు డైరెక్ట్ కంపెనీతోనే మీరు ప్రొసీడ్ అవ్వండి, అదర్వైజ్ మీ రిక్రూటింగ్ ఏజెన్సీ దగ్గర రండి. సో వీళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేంటంటే క్వాలిటీ కంట్రోల్లో, క్వాలిటీ అష్యూరెన్స్లో, అట్లాగే రెగ్యులేటరీ అఫైర్స్లో ఏంటంటే ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే సో మీరు అంటే బీవీఆర్ సొల్యూషన్స్ ద్వారా కనుక పోవాలనుకుంటే మాత్రం సో కంపెనీస్ అనేవి కొంత రిక్రూటింగ్ ఏజెన్సీస్ కూడా కొన్ని వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో కాబట్టి వీళ్ళ ద్వారా ఏంటంటే వీళ్ళు ఈ వేకెన్సీస్ అయితే మీకు తీసుకుంటారు. సో హైదరాబాద్ అలాగే వైజాగ్ జాబ్ లొకేషన్లో అయితే మీకు జాబ్ ఉంటుందన్నమాట. సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫర్దర్గా క్లారిఫై చేసుకొని మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే, ఇక రిమైనింగ్ ఈ పోస్టులన్నీ కూడా మనకి ఏదైతే అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ ఉంటుందన్నమాట. సో ఆ క్యాండిడేట్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. సో ఇదేంటంటే మనకి మ్యాంగ్లూర్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే మనకి సీక్వెంట్ ల్యాబ్స్లో అయితే తీసుకుంటున్నారనమాట. సో వీళ్ళు ఈ అంటే ఏదైతే స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో వాళ్ళకి అనలిస్టుల కింద అలాగే సీనియర్ అనలిస్టుల కింద తీసుకోవడానికి విత్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ ఈమెయిల్ అడ్రస్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి O2H డిస్కవరీ నుంచి రావడం జరిగింది. సో అంటే ఈ కంపెనీ ఏంటంటే ఇది కూడా మనకి సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ అట్లాగా ఫ్రెషర్స్ ఉన్నారో పర్సనల్ అసిస్టెంట్స్కి అట్లాగా ఫీమేల్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారనమాట. సో మనకి ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి అహ్మదాబాద్ చాన్గోదార్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి అట్లాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఆర్ BA in ఇంగ్లీష్ అయితే BA in ఇంగ్లీష్ ఉన్నా సరిపోతుంది. ఇక పోస్ట్ నేమ్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ తీసుకుంటున్నారు. ఇది ఎక్స్క్లూజివ్లీ దిస్ నోటిఫికేషన్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకే, శాలరీ వచ్చేసి 2,50,000 నుంచి 3,50,000 వరకు ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందన్నమాట. సో ద టైమ్ అండ్ వెన్యూ ఈస్ సో 1st March నుంచి 5th March వరకు అయితే మీకు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. సో ఎక్కడ ఇది? సో మీకు చూస్తే పచ్చిరత్న ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇది చన్గోదర్, ఇక అలాగే సర్ఖేజ్ బావలా రోడ్, అహ్మదాబాద్, గుజరాత్ అయితే ఉంటుందన్నమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీరు యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఆల్సో. So any eligible and interested candidates, so they can attend to the interview by confirming before calling. ఓకే ఫ్రెండ్స్, ఇక దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ సిప్లా కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే ముంబై లొకేషన్లో అయితే మీకు జాబ్ లొకేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సైంటిస్ట్ పొజిషన్స్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ తీసుకుంటున్నారు. సో ఎంప్లాయ్మెంట్ టైప్ పర్మనెంట్గా తీసుకుంటారు. ఇక జాబ్ పర్పస్ వచ్చేసి టు డెవలప్, ఆప్టిమైజ్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రాసెస్ ఆఫ్ APIs టు ఎన్ష్యూర్ ఆన్ టైమ్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇన్ బడ్జెట్. ఇక అకౌంటబిలిటీస్ అనేవి ఇచ్చారు చూడండి, అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ బి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ద రెలవెంట్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఈస్ 3 to 5 years in process and R&D department. So if you have experience of 3 to 5 years experience in process R&D department, then you are directly eligible to apply for these posts for the scientist post in Cipla company to work in Mumbai location. Okay friends, so the next notification is from so Glenmark company. So they are taking for in the quality control, so AMs and executives. So the notification details are here, you can see this, and they are also taking for production junior officers. So if you have the eligibility and criteria, so then you can apply for this post. You can forward your resume to this email address. Okay friends, the job location is in, I think it is Aurangabad, Maharashtra. Okay, so let us go to another notification. This is also from Glenmark, but the location is in Goa. So Goa, Kolvale. So they are taking for the senior officers in packing department, the candidates having experience so 5 to 7 years with qualification of B.Pharma, M.Pharma or MSc, so they can apply for this post. And so they are also taking for junior officers, so the candidates who have finished their IT and having experience of 4 to 8 years, then they can apply for this post. So okay, so if any interested or eligible candidates, they can forward their resume to this email address, and also you can attend to the interview on 5th March. ఓకే, ద నెక్స్ట్ నోటిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ సో మనకి ఇది మార్క్సాన్స్ ఫార్మా లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. సో దే ఆర్ ఆల్సో టేకింగ్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. సో యూ కెన్ సీ ద కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ హియర్. సో ఇన్ సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, ఆఫీసర్స్, క్వాలిటీ అష్యూరెన్స్, ప్యాకింగ్, ప్రొడక్షన్, సో ఎవ్రీథింగ్. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఆల్సో దే ఆర్ టేకింగ్ ఆఫీసర్స్ పొజిషన్స్, బట్ యూ షుడ్ హ్యావ్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 to 6 years, 2 to 4 years like this. So you can attend the interview if you are eligible on the 7th March. So the location is Marksans Private Limited, so which is in Verna Industrial Estate, Verna. It is in Goa. You can also forward your resume to these email addresses. Okay friends, so let us go to another notification. This is from Vaishnavi Russian Private Limited. So they are also taking it is Baruch, so which is in Gujarat location. So if you are the candidate having these education qualifications to work in these positions, then you can apply for these posts. So these are all the details. So if you are eligible to apply, then you can forward your resume to this email address. The last date is 10th March 2021. Okay friends, so next notification is from Alembic Pharmaceuticals Limited. So the candidates who are working
in a role of medical representative, then you are eligible to apply for these posts. So the location is in pan India. That means so in every place or every state they can post you. So the age should be within 23 years, and qualification is science. The candidates who are science graduates and B Pharma and M Pharma and MBA candidates, they are eligible to apply. So the experience, so here the freshers are also preferable, and the experience up to 6 months they can apply. So they will provide fixed salary, opportunity for growth, international trips, and lucrative incentives also. So all eligible candidates, they can forward their resume to this email address. Okay friends, so this notification is from Ishita Drugs. So they are taking for some positions, so as a production chemist in pharmaceutical API manufacturing company, so which is in Sanad, Gujarat location. So any eligible or interested candidates having minimum 1 year experience, then they can forward their resume to this email address. Okay friends, so this notification is from Mangalore. So student JSS College of Pharmacy, so which is in Ooty. So they have given a notification for junior research fellows. So the candidates who have essential qualification of M.Pharma in pharmacology or pharmaceutics and MSc or MPhil in nanosciences and technology, candidates with GPAT or GATE or NET qualified. So any candidates who have qualified in their NET qualification or GATE or GPAT, then only they are eligible to apply for this junior research fellowship. So the project duration is 3 years, and they will give a stipend of 31,000 plus 8% HRA for 2 years, and next they will give 35,000 plus 8% HRA for the next 3 years. Okay friends, so any eligible candidates, so they can forward their resume, and so they can attend to the interview as prescribed in this notification. Okay friends, so this is from another notification, but so this is from ఎవరైతే ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుందన్నమాట. సో వర్క్స్ మేనేజర్స్కి, అట్లాగే క్వాలిటీ అసిస్టెంట్స్, సిఎన్సి, సో ఈ విధంగా అయితే ఎవరైతే క్వాలిఫికేషన్ నుండి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే, సో ఈ డీటెయిల్స్కి అయితే మీరు అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి అయితే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. Okay friends, and this notification is from great career opportunity in Maharashtra Biofertilizers Department. So the candidates who are working, having experience, so like this experience and having the qualification of this, and so who are interested to work in these posts, analytical chemist, QC chemist, QC analyst, production officers, helpers, so all these departments. So you can attend to the interview. So the interview date is on 6th March. So if you are eligible and interested, then you can call to this number, and also you can forward your resume and attend to the interview. Okay friends, so next notification is from Microlabs. So this is at Kia, so which is in Bommasandra, Jiganki Link Road, which is in Bangalore. Friends, so they are conducting walk-in interviews on 6th March, that is on Saturday. So for the qualification candidates of M.Pharma, B Pharma, MSc, ITI candidates, and diploma in pharmacy candidates, and BSc, BCom, D Pharma candidates. So the various department, that is production department and stores department, but they should have minimum experience of 2 to 8 years or 2 to 4 years experience. Okay, if you have the experience, then you can apply if you are interested to apply for these posts. Okay friends, and the venue is Microlabs Limited, so which is in Kiad, Bommasandra, which is in Jigani Link Road, Bangalore. Okay friends, the time and the date is, so date of interview is March 6th, time is 9:30 a.m. Okay friends, the next notification and last notification is from Orbit Pharmaceuticals Company, so which is in Ahmedabad. Friends who are eligible to apply, so who are interested to apply for these posts, then the date is 1st and 5th March interview. So the candidates who are having experience, so as specified here, then they can forward their resume and attend the interviews. Friends, so these are all the total notifications for today. So thank you for watching Career Alerts. Jai Hind.